గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిథి దశమి రాత్రి 11:24 తదుపరి ఏకాదశి నక్షత్రం శతాభిషం రాత్రి 12:06 తదుపరి పూర్వభద్ర వర్షం ఉదయం 8:30 నుంచి 9:59 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 1:28 అమృత గడియలు సాయంత్రం 5:24 నుంచి 6:54 వరకు రావు కాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్లకు భయపడం అప్పట్లో కేసీఆర్ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంది కులగణనను అడ్డుకునేందుకు మోదీ అమిత్ షాల పన్నాగం ఇది సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేలు గెలిపిస్తాం ఆసిఫాబాద్ సభ సిద్దిపేట కుత్బల్లాపూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారట 8న రాష్ట్రానికి మోదీ రానున్నారు 10న ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభ నిర్వహించనున్నారట 5న అమిత్ షా 6న నడ్డా రానున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. తొలి విడతగా ఈ నెల 2వ వారంలో విడుదల విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది అనే వార్త ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులు అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఐడ్రామా ఉదయాన్నే గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు మరోవైపు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో మార్పింగ్ కేసుకు సంబంధించి గురువారం ఐడ్రామా నడిచింది అని చెప్పేసి చెప్తున్నారు. మహోగ్రామే 8 జిల్లాలో 46 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. నల్గొండ జిల్లాలో 46.6 80 మండలాల్లో వడగాలులు వడదెబ్బతో 4 మృతి చెందడం జరిగిందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 2G స్పెక్ట్రమ్ పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్టర్ తిరస్కరణట వన పేరుతో 2012 తీర్పును సమీక్షించాలని కోరుతున్నట్లుందని ఆక్షేపించారు అని చెప్పేసి వార్తించారు. రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పాలిస్తానా ఇజ్రాయెల్ వివాదం భారీ సంఖ్యలో క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులు అరెస్టులు గుండారాలు కూల్చివేత 15 మందికి గాయాలు విస్కాన్సిన్ లోను ఘర్షణలు అని చెప్పేసి వార్తించారు. అవతాతలపై అంత పగ ఏపీలో పింఛనదారులకు చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్ వృద్ధుల ప్రాణాలను పనంగా పెట్టే కుట్ర అంటున్నారు. బ్యాంకుల దగ్గర బారులు తీరిన లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షణ అక్కడ కనీస సౌకర్యాలు కరువై సొమ్మసిల్లిన పరువురు మహిళలు వేల మంది ఖాతాలో చమకాని సొమ్ము సిఎస్ జవహర్ రెడ్డి దారుణాలు కనిపించడం లేదా అని చెప్పేసి ఆంక్షాన్ని ఇచ్చారు. గిరిజనం త్యాగం పులికి రాజమార్గం అని చెప్పేసి మరో వార్తించారు. కొత్త మది పడిగా వద్ద నిర్మించిన పునర్వాస గ్రామం నివాసాలు ఖాళీ చేయడంతో మొండి గోడలతో మిగిలిన మైసంపేట గ్రామం అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. కవ్వాల్ పరిధిలో పునర్వాస ప్రక్రియ పూర్తి. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం చేయనున్నారు. తెలంగాణకు 5 టీఎంసీలు ఇవ్వండి అంటూ కర్ణాటక జలవనరుల శాఖకు రాష్ట్ర ఇంజనీర్ల బృందం లేఖ రాసిందట. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం పురావస్తు స్థలాల చట్టం నిబంధనలు వర్తిస్తాయి. అలహాబాద్ హైకోర్టులో హిందువుల వాదనలు ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు అనే అంశాన్ని ఇక్కడ పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు వెంటనే బకాయిలు చెల్లించాలని తెలంగాణకు లేఖ రాశారట. దండకారణ్యం కోటకు బీటాలు 4 నెలల్లో 91 మంది మావోయిస్టులు మృతి 205 మంది అరెస్ట్ 231 మంది లొంగుబాటు సురక్షిత స్థావరాల కోసం నాయకత్వం వెసులుబాటు అని చెప్పేసి చెప్తున్నారు. రామయ్య ఉండి ఆదాయం రూపాయలు 1.31 కోట్లు టెన్ సమస్యకు త్వరలో పరిష్కారం ఎన్సిటిఈ మెంబర్ సెక్రటరీ పిఆర్టీయూ టీఎస్ నేతలు భేటీ కొరత లేకుండా ఎరువులు సరఫరా పంపిణీకి పకడ్బందీగా ప్రణాళిక 5.93 లక్షల టన్నుల యూరియా నిల్వ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇవ్వడం జరిగిందట. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి తేజస్ అధ్యక్షుడు కోదండరాం టీపీజేఏసీ ఆధ్వర్యంలో ప్రచారోద్యమం అని చెప్పేసి వార్తించారు.
సూర్య హత్య కేసులో బానుకు యావజ్జీవ ఖరారు తీర్పు వెలువచ్చిన తెలంగాణ హైకోర్టు అనే వార్తని పూర్తి వివరాలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా మనం చూద్దాం. అస్థిన దండయాత్ర తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతలు క్యూ కడుతున్నాయట. 8-10 తేదీలో ప్రధాని మోదీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా రానున్నారు. 5-9 తేదీలలో రాహుల్ గాంధీ పర్యటన, 6-7 తేదీలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు నిర్వహించనున్నారు. దూకుడుగా ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక, ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఊహాలు, 5వ తేదీ నుంచి దద్దరిల్లిన లోక్సభ ఎన్నికల ప్రచారం అని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ మోదీ, అమిత్ షా విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారట. వారు ప్రచారంలో దేవుణ్ణి, మతాన్ని ప్రస్తావించడం నేరమే అయినా నోటీస్ లేవి. రేవంత్ రెడ్డి ప్రసంగాలేమైనా ప్రవచనాలు, సుభిష్టాలు, సుక్తుల మే 27 ఫిర్యాదులు చేసిన ఈసీ స్పందించలేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది. కేసీఆర్ బస్ యాత్రతో కాంగ్రెస్ బీజేపీలకు దడ పుట్టిందని వ్యాఖ్య. ఓయూ సర్క్యులర్ పోర్చరీ చేసిన రేవంత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ బీజేపీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారట కేటీఆర్. అలాగే నేటి నుంచి మళ్లీ ప్రచారం చేయనున్నారు కేసీఆర్ గారు అంశాన్నిచ్చారు. రాత్రి 8 తర్వాత రామగుండంలో రోడ్ షో, రేపు మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో, 10న సిద్దిపేట సభలో బస్ యాత్ర ముగింపు. 10 నుంచి 12 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి వెల్లడించారట. ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం, అక్రమ కేసులకు భయపడబోం, బీజేపీ అటలిక సాగవు. ఆసిఫాబాద్ జనజాతర సభ, సిద్దిపేట, కుతుల్లాపూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. భువనగిరి కిల్లాపై ఏ జెండా ఎగరెనో. ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్ లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తుల ఒడుతుడగా తొలిసారి పగ్గా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతుందట. కాంగ్రెస్ సోషల్ టీంలో 5గురు అరెస్ట్. అమిత్ షా ప్రసంగం డీప్ ఫేక్ కేసులో తొలుత అదుపులోకి. సాయంత్రానికి అరెస్ట్ చూపిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. నేడు టీ కాంగ్రెస్ మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాంగ్రెస్ గాంధీ భవన్ లో విడుదల చేయనున్నారట. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని విడుదల చేయనున్నారు. ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా సహా 23కు పైగా హామీలు అందులో ఉన్నాయట. పంట వేయకున్నా పరిహారం, కరువు వరదలతో సాగు చేయకపోయినా బీమా వర్తింపు, రైతుకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి మరో వార్తని సాక్షిలో ఇచ్చారు. ఇకపై రైతు యూనిట్ గా PMFBY అమలు, మార్గదర్శక ఖరాలో వ్యవసాయ శాఖ నిమగ్నం, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్తున్నారు. ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించండి. వేలేచాల రాజేందర్కు ఎంపీ టికెట్ రావడానికి ప్రభాకర్ రావే కారకుడు. ఎస్ఐబి మాజీ చీఫ్ ఇచ్చిన డబ్బు కరీంనగర్ మంత్రి ద్వారా ఢిల్లీకి ముట్టాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అవసరమైతే ఎస్ఐఏకు అప్పగించాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. అలాగే కూటమికి కక్కిన విషయం, విలవిలలాడిన జనం ఏపీలో బ్యాంకుల ముందు క్యూ లైన్లో నరకయాతన పడ్డారట. 6 వరకు మంటలై తీవ్రం నుంచి అతి తీవ్రమైన వడగాడుపులు ఉండబోతున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందట. వృద్ధులు, పిల్లలు బయటకు రాకపోవడమే మంచిదని చెప్పేసి సూచించిందంట. ఇబ్రహీంపేట 46.6, పలు ప్రాంతాల్లో 45కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు అని చెప్పేసి ఆ వివరాలను సాక్షిలో ఇచ్చారు. ఏపీలో జగన్ తోనే ముస్లిం రిజర్వేషన్లు, చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మ అంటూ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారట. పవన్ నటుడు, మోదీ మహానటుడు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్ కు మరోసారి గెలిపించి సీఎం చేయాలి అని చెప్పేసి ఆయన తెలిపారని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను కూడా చూద్దాం. 400 మంది మహిళలపై అఘాయిత్యం. కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రెఫిస్ట్ ప్రజ్వల్ అని జేడీ ఎంపీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగిందట. యువరాజు కోసం పాక్ ఆరాటం. కాంగ్రెస్ యువరాజును మన దేశ తదుపరి ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతుందని ప్రధాని మోదీ అన్నారు. గట్టెక్కిన హైదరాబాద్ ఆఖరి బంతి దాకా ఇరు జట్లతో విజయం
దోబుచులాడిన ఉత్కంఠ పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. సొంత గడ్డపై నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగగా బౌలింగ్ లో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించారట. కాళేశ్వరానికి అత్యవసర గడువు మించిపోతుంది. బ్యారేజ్లకు మరమ్మతులపై తక్షణమే సిఫారసులు చేయండి. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ రాసిందట. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఆర్టీసీకి సహకరిస్తాం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ గారెత్ వి నోవెన్ తెలిపారు. ఓయిలో విద్యుత్ కొరత నిరూపిస్తారా? టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ వెల్లడించారు. ఎడ్సెట్ దరఖాస్తుల గడువు మే 6 వరకు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ సోషల్ టీంలో 5 అరెస్ట్. కవల్ పునర్వాసం పూర్తి. భానుకిరణ్ కు యావజ్జీవ శిక్ష సరైందే. సూరి హత్య కేసులో ట్రయల్ కోర్టు శిక్షణ సమర్థించిన హైకోర్టు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలకు ₹43 కోట్లు బ్యాంకర్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద విడుదల చేయనున్నారట. అది వడదెబ్బ మరణం కాదు. చెమ్మికుంట కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ గుండె సంబంధిత వ్యాధితో చనిపోయినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు అని వార్త ఇచ్చారు. అలాగే స్కూల్ ఫీజులు తగ్గుతాయా అని చెప్పేసి సాక్షిలో మరో వార్త క్వశ్చన్ మార్క్ తో ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫీజు నియంత్రణ చట్టంపై ఇప్పటికీ స్పష్టత కరువు. వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం ఉందన్న విద్యాశాఖ వర్గాలు. క్లాస్ 1 అడ్మిషన్ వయోపరిమితి అంశంలోనూ నిర్ణయం తీసుకొని సర్కార్ వచ్చే నెల జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న 2024-25 విద్యా సంవత్సరం జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. హడావిడిగా బోర్కు మరమ్మతులు. సర్సన్పల్లిని సందర్శించిన అధికారులు ఆ అంశాన్ని ఇచ్చారు. ఉద్యోగులకు 40% ఫిట్మెంట్ వర్తింపజేయండి అంటూ వేతన సవరణ కమిటీకి టెస్సా బృందం విజ్ఞప్తి చేశారట. ఈ నెల 17-19 తేదీల్లో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ శ్రీ శేఖర్ రెడ్డి వెల్లడించారట. సైబర్ భద్రతపై పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సైబర్ హైజీన్ సర్క్యులర్ జారీ. అలాగే సిబిఐ కేసులో కవిత బెయిల్పై తీర్పు వాయిదా పడింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ధరణి ఫుల్ చేంజ్ అంటూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని భావిస్తున్న పునర్నిర్మాణ కమిటీ మొత్తం 12 సెక్షన్లలో పెద్ద మొత్తంలో సవరణలు. అది జరిగితేనే అధికార వికేంద్రీకరణకు చట్టబద్ధత. రిజర్వేషన్లు ఎవరు చేయాలి, బూరికాలు ఎవరు నిర్వహించాలని దానితో పాటు పలు కీలక సిఫార్సులు రూపకల్పనలో నిమగ్నమయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే పోలీసులకు ఇచ్చిన వాగ్మూలాలో రాధాకిషన్ వెల్లడించారట. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర. ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఉంది. కేసీఆర్ ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్. నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధ్యతలమంటూ బండి మాట్లాడారట. కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ట్యాపింగ్ కేసును మాకు అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి అంటూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేశారట. వడదడ 15 జిల్లాలో నేడు రేపు తీవ్రంగా వడగాలులున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు. వడదెబ్బతో 6 మృత్యువాత అంటూ దాని వివరాలు ఇచ్చారు. మామ అల్లుడు పాపల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని అంటూ అంశాన్ని ఇచ్చారు. ఆకాశ దేశం నుండి అవనికి సందేశం. 22.6 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సైకి ఓమోనాకో నుంచి నాసాకు 10 నిమిషాల లేజర్ డేటా. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ చీఫ్ మీరా శ్రీనివాసన్ రోదసి నుంచి ఆప్టికల్ డేటా బదిలీ దిశగా పెద్ద మైలురాయి. భవిష్యత్తు ప్రయోగాల్లో ఇది కీలకమని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు 6కు వాయిదా వేశారట. నా తప్పుంటే జైలుకు వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా అంటూ కేటీఆర్ అడిగారట. 20న నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ. 9వ తేదీ దాకా నామినేషన్లు. తొలి రోజు 3 దాఖలు. నేడు కాంగ్రెస్ తరపున తీర్మార్ మల్లన్న నామినేషన్ వేయనున్నారట. కాళేశ్వరం బ్యారేజ్ నేడు కాంగ్రెస్ తరపున తీర్మార్ మల్లన్న నామినేషన్ అంటూ వార్తించారు. అలాగే కాళేశ్వరం బ్యారేజ్లను ఎలా కాపాడుకోవాలి సూచనల కోసం ఎన్డీఎస్ఏ కమిటీకి రాష్ట్ర సర్కారు వినతి ఇచ్చారట. ఢిల్లీ మహిళా కమిషనర్లకు
కమిషన్లోని 223 మంది తొలగింపు, అందరు కాంట్రాక్ట్ ఉద్యోగులే. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం, భర్తీ ప్రక్రియ అక్రమమని వెల్లడించారట. మాస్ రెఫిస్ట్కు మోదీ మద్దతు, 400 మంది మహిళలపై ప్రజ్వల్ అత్యాచారం, అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేస్తారని తెలిసి జేడీఎస్తో పొత్తు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజ్వల్కు లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన సెట్. బోధన్ ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షం అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిలు చెల్లింపు, రూపాయలు 43 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల తర్వాత తెచ్చుకోనున్న ఫ్యాక్టరీలు, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరుకు రైతులు, కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి దీని పట్ల అనే వార్తని ఇక్కడ ఇచ్చారు. భూసేకరణకు నిధులిస్తాం, ఎన్ఓసి ఇవ్వండి. తుపాకుల గూడెం బ్యారేజీ పనులపై ఛత్తీస్గఢ్కు తెలంగాణ లేఖ. చిక్కని చిరుత, ఇప్పటికీ ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే కొనసాగుతున్న గస్తీ ఆపరేషన్. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు 6కు వాయిదా. అలాగే జీతాలకు డబ్బు లేవు, దయచేసి నిధులు ఇవ్వండి, తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ. ఇండిగో ప్రయాణికులు ఆందోళన, 25 నిమిషాల ముందే గేటు మూసివేశారని ఆగ్రహం. కాళేశ్వరం బ్యారేజ్లను ఎలా కాపాడుకోవాలి, ఎన్డీఏసీ నిపుణుల కమిటీకి తెలంగాణ లేఖ రాసిందట. నేడు డిగ్రీ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. 40% ఫిట్మెంట్తో మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి, పీఆర్సీ చైర్మన్కు ట్రెస్ట్రా విజ్ఞప్తి. ఇంటిగ్రేటెడ్ వద్దు, రెగ్యులర్ బీటెక్ ముద్దు. ఎప్సెట్కు ఆర్జేయుకేటీ నుంచి 1104 దరఖాస్తులు వచ్చాయట. సమస్యలపై అవగాహన ఉంది, మోదీతో నేరుగా మాట్లాడే సత్తా ఉంది, విశ్వాసంతో గెలిపించండి అంటూ ఈటల తెలిపారట. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినికి నీట్లో ప్రత్యేక వెసులుబాటు, మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రేవంత్ రెడ్డి ఫేక్, ఆధారాలు ఇవిగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి అంటూ కేటీఆర్ మాట్లాడారు. నిప్పుల కొలిమే, నిరుటి కన్నా 7.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు, ఆ అంశాన్ని ఇచ్చారు. పింఛన్ పెంచుడుపై ఆశక్కకు ఆశ లేదు, కాంగ్రెస్ మాట తప్పింది, ఎప్పటికైనా కేసీఆరే ఆదుకుంటాడు, ఆదిలాబాద్ వృద్ధురాలి మాట అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్, బిల్డర్ నుంచి ఎస్ఎఫ్టీకి రూపాయలు 100 డిమాండ్, చివరకు రూపాయలు 68కి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలు, మొత్తం 120 ప్రాజెక్టులతో సెటిల్మెంట్, ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారట. ఈసీ అనుమతించిన పరిహారానికి నో, పంట పరిహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వం, పంపిణీకి 100 రోజుల క్రితమే అనుమతి, అయినా స్పందించని కాంగ్రెస్ సర్కార్, రైతులకు ఇవ్వాల్సింది రూపాయలు 15 కోట్లే, అవి కూడా లేదా అంటూ విమర్శలు చేశారట. పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ టీం, వీడియో మార్పింగ్ ఆరోపణలపై సైబర్ క్రైమ్ ఆఫీసులో 6 అరెస్టా కాదా అనే విషయంపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర పోలీసులు, రోజంతా కొనసాగిన సస్పెన్షన్, ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకేనంటూ ప్రచారం చేస్తున్నారట. మరో వార్త చూస్తే 26-27 తేదీలో టెట్కు విరామం అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేయాలని చెప్పేసి ఈసీ సూచించిందట. నేడు దోస్ నోటిఫికేషన్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏర్పాట్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ప్రజాపాలన అంటూనే పోలీస్ పాలన, బీఆర్ఎస్ లక్ష్యంగా ఫిర్యాదులు, అరెస్టులు అనే వార్త ఇచ్చారు. నిజాం షుగర్స్ పై కాంగ్రెస్ బీజేపీ మోసం చేస్తుందంటూ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక ఇంటర్వ్యూలు మాట్లాడడం జరిగింది. రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డే అని చెప్పేసి హరీష్ రావు తెలిపారు. కుట్రతోనే కేసీఆర్ ప్రచారంపై నిషేధం జరిగింది అంటూ కాంగ్రెస్ గుండాలను కాలమే శిక్షిస్తుంది అనే వార్తను ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో మళ్లీ కరెంటు కట్, సిద్దిపేటలోని రుణమాఫీ సభ నిర్వహించారు. హరీష్ రాసి పెట్టుకో, రేవంత్ ఈసారి ఓటు కొమరవెల్లి మల్లన్నపై అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో మళ్లీ కరెంటు కట్టు, కార్పొరేట్ బ్యాంకుల్లో గంటకు పైగా అంతరాయం, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। हे ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। रुड़ो रत्ना कर जागर जे राज सोनानी नगरी द्वारिका। ओ रुड़ो रत्ना कर जागर जे राज सोनानी नगरी द्वारिका। हे ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। राजा द्वारिकाधीश ज्या बिराजे राज सोनानी नगरी द्वारिका। हे राजा द्वारिकाधीश ज्या बिराजे राज सोनानी नगरी द्वारिका। जन निरखी हैया हर के राज सोनानी नगरी द्वारिका। जन निरखी हैया हर के राज सोनानी नगरी द्वारिका। श्याम स्वरूप अनुपम शोभे राज सोनानी नगरी जनी राखिए लोचन लोभे राज सोनानी नगरी द्वारिका। हे ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। हे शिरे माणिक मुगट सोहे राज सोनानी नगरी द्वारिका। हे शिरे माणिक मुगट सोहे राज सोनानी नगरी हीरा कुंडल नामन मोहे राज सोनानी नगरी ओ हीरा कुंडल नामन मोहे राज सोनानी नगरी द्वारिका। हे जिना दर्शन मंगलकारी राज सोनानी नगरी जनु समरण पावन कारी राज सोनानी नगरी द्वारिका। हे ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका। ध्वजा बावन गजनी पर के राज सोनानी नगरी द्वारिका।
बेहात खम्मा खम्मा द्वारिकाधीश घणी रे खम्मा खम्मा द्वारिकाधीश हे वंदन करो तने द्वारिका नाथ द्वार तारे उभो वाला जोड़ीने બે હાથ ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ઘણી રે ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ मंदिर तारा केवारे सोहाय या भेड़ता मंदिर तारा केवारे सोहाय हे 52 गजनी ध्वजा जो ने हवा में लहराए खम्मा खम्मा द्वारिकाधीश घणी रे खम्मा खम्मा द्वारिकाधीश हे वंदन करो तने द्वारिका नाथ हे द्वारे तारे उभो वाला जोड़ीने બે હાથ ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ઘણી રે ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ગોકુળિયાનો કાનુડો તું મથુરાનો હે ગોકુળિયાનો કાનુડો તું મથુરાનો રાય હે દ્વારિકામાં થઈને બેઠો રાજા રણછોડરાય ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ઘણી રે ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ हे वंदन करूं तने द्वारिका ना नाथ द्वारे तारे उभो वाला जोड़ी ने बे हाथ खम्मा खम्मा द्वारिकाधीश घणी रे खम्मा खम्मा द्वारिकाधीश हे वंदन करो तने द्वारिका नाथ हे द्वारे तारे उभो वाला जोड़ीने બે હાથ ખમ્મા ખમ્મા हे खम्मा खम्मा हे खम्मा खम्मा દ્વારિકાધીશ ઘણી રે ખમ્મા ખમ્મા દ્વારિકાધીશ ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అత్యధికంగా వేంపల్లిలో 44.2 డిగ్రీలు నమోదైంది. జిల్లాలో బాణుడి సెగలు కక్కుతున్నాడు. వరుసగా వారం రోజుల నుంచి ఎండలు మండుతూనే ఉన్నాయి. గురువారం అత్యధికంగా ముప్కాల్ మండలం వేంపల్లిలో 44.2 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందనే వివరాలు ఇచ్చారు. సమయం ఉంది మిత్రమా. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కు అవకాశం. ఎండల తీవ్రత నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది అనే వార్తను ఇచ్చారు. పుస్తక రూపం ఓటర్ చైతన్యం. పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తల మునకలైంది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుంది అనే వార్త ఇచ్చారు. పోలింగ్ ను నిశితంగా పరిశీలించాలి. ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించాలని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట.
బీడీ పరిశ్రమ కాపాడేందుకు కృషి. బీడీలు చుడుతూ ఎందరో జీవిస్తున్నారు. ప్రస్తుతం బీడీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. దానిని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారట. రిజర్వేషన్ల ఎత్తివేస్తామనడం ఓ బూటకమని చెప్పేసి వార్తించారు. నేటి నుంచి ఇంటి వద్దే ఓటు. పార్లమెంట్ ఎన్నికలు 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసేందుకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేశారట. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ వరకు ఇంటి వద్దకు వెళ్లి ఓటింగ్ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ తెలిపారట. ఆ రెండు ఒకే కూటమి. ఆర్మూర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేశా, ఎంపీగా గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి చేస్తానని బారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారట. వానాకాలం విత్తన ధరలు ఖరారు. వరి, సోయా, చిల్లుగా పంపిణీకి టీఎస్ సీడ్స్ ఏర్పాట్లు. 14,721 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయట. బ్యాలెట్ యూనిట్లు తరలింపు. జిల్లాకు అదనంగా వచ్చిన బ్యాలెట్ యూనిట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య నియోజకవర్గ కేంద్రాలకు గురువారం తరలించారట. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. వేసవిలో వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీజీఎం జిల్లా నోడల్ అధికారి అశోక్ తెలిపారు అని వార్తలు ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే, విమానం ఎగరాలి, ఇందూర్ మురవాలి, మరుగున పడిన ఆమెకి మాటివ్వండి, కాలంగానే జగరన్పల్లి విమానాశ్రయం అంటూ వార్తించారు. నియోజకవర్గాలు 2, పోలింగ్ బూతులు 3,768. ఉదయం ప్రచారాలు, సాయంత్రం సమావేశాలు. సూర్యప్రతాపం రోజు రోజుకు పెరుగుతుంది. మరోవైపు ప్రచార గడువు దగ్గర పడుతుంది. ఈ ప్రచండ వేడిమిలో రాజకీయ పార్టీల ప్రచార సరళి మారిపోయింది అంటూ వార్తించారు. 19 మంది అభ్యర్థుల ఒకే మహిళ. జహీరాబాద్ లోక్సభ బరిలో మొత్తంగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థులు 3 పోటీ పడుతున్నారు అనే వార్తించారు. నోటీస్ బోర్డుపై అభ్యర్థుల సమాచారం. నగరంలో గొలుసు చోరీకి విఫల యత్నం. బంగారు గొలుసుతో పరిగెత్తుతున్న దుండగుడు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని 3వ టౌన్ పరిధిలో మహిళా మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్తూ దుండగుడు దొరికిపోయాడు. పోలీసులు కథనం ప్రకారం నగరానికి చెందిన 2 మహిళలు ద్విచక్ర వాహనంపై సుభాష్ నగర్ రామాలయానికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ఆదర్శ్ నగర్ కు చెందిన ఓం ప్రకాష్ వెనకాల కూర్చున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని పరిగెత్తాడు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నారీమణులు, నిఘా అధికారులు, కెమెరాలో చిత్రీకరిస్తున్న అధికారినులు అంటూ ఆవార్తించారు. 2 వాహనాలు ఢీ, 2కి గాయాలయ్యాయి. నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం, 2కి గాయాలైన ఘటన గురువారం రూరల్ ఠాణా పరిధిలో ముబారక్ నగర్ శివార్లో చోటు చేసుకుందట. 4న చిగురింతలు పుస్తకావిష్కరణ. పుస్తకాలు అందుబాటులో ఉంచండి అంటూ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కు వినతి పత్రం ఇస్తున్న వార్సిటీ గిరిజన శక్తి విద్యార్థి సంఘ ప్రతినిధులు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అటు బారెడు ప్రతాపం, ఇటు రాజకీయ వేడి. ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు స్పీడ్. ఉదయం, సాయంత్రం సమయాల్లో విస్తృత ప్రచారం. నిజామాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు. అనుమతి లేకుండా మీటర్ మార్పు. ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించిన విద్యుత్ సిబ్బంది మీటర్ మార్చారు అనే వార్తించారు. రూపాయలు 7.44 లక్షల నగదు పట్టివేత జరిగింది. కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ పరిశీలన. పోలింగ్ ప్రక్రియను నిశ్చితంగా పరిశీలించాలి. మారిన ప్రచార తీరు, కనిపించని ఆర్భాటాలు, సోషల్ మీడియాపై భారీ ఆశలు, అపార్ట్మెంట్ కమిటీలు, కుల సంఘాలతో ప్రత్యేక సమావేశాలు. జనాలు ఎక్కడ ఉంటే అక్కడికి అభ్యర్థులు, నాయకులు వెళ్తున్నారట. నేటి నుంచి హోమ్ ఓటింగ్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు, పోలింగ్ సమయం పెంపు ఈ అంశాలను ఇచ్చారు. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి అంటూ గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ తెలిపారట. రూపాయలు 1 నల్ల కనెక్షన్లు పక్కదారి. నగరంలోని వ్యాపార వాణిజ్య సమస్యలు యథాచంగా ఏర్పాట్లు పర్యవేక్షించని అధికారులు అంటున్నారు. రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ. క్వింటాల్కు రూపాయలు 500 బోనస్ అందిస్తాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. బీడీ కార్మికులకు బీజేపీ వ్యతిరేకం. కార్మికులకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం మనదే. పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నామంటూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఆ అంశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ తోనే భరోసా అంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిఫరల్ దందాపై నజర్. ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్లపై అధికారులు దాడులు. నిబంధనలు పాటించని కేంద్రాల సీజ్ అంటూ వార్తించారు. కాలువలో పేరుకుపోయిన చెత్త ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే క్రైమ్ కారణం చూసుకుంటే వేరు చోట్ల 2 ఆత్మహత్య.
రూపాయలు 10 లక్షల సిగరెట్ కాటన్లను చోరీ చేశారు. గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బోధన్ రూరల్లో చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. దీపం మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది నందిపేటలో. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాంధారిలోని అంటూ ఆవిరాలిచ్చారు. టేకు దొంగలను పట్టివేత, ధాన్యం లారీ బోల్తా పడింది రాజంపేటలో. మద్యం స్వాధీనం చేసుకున్నారు జక్రన్పల్లిలో. యువకుడు అదృశ్యమైన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. ఆ అంశాన్ని గడిచారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. వానాకాలం సాగుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. జిల్లాలో ముందుగానే వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీకి శ్రీకారం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విత్తనాల పంపిణీ అనే వార్త ఇచ్చారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు, నగదు పట్టివేత, ముమ్మరంగా వాహనాలు తనిఖీ, రూపాయలు 7.44 లక్షలు స్వాధీనం చేసుకున్నారట. బీడీ కార్మికులందరికీ పింఛన్ వచ్చే విధంగా చూస్తామంటూ కట్ ఆఫ్ డేట్ ను ఎత్తివేసి అందరికీ అవకాశం కల్పిస్తామంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవారెడ్డి మాట్లాడారు. అలాగే ఎంపీగా గెలిపిస్తే 7 నియోజకవర్గాల ప్రజలకు అండగా ఉంటా అంటూ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తాం. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు నమ్మి మోసపోవద్దు. ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారట. పోలింగ్ నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించాలి. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సాధారణ పరిశీలకులు అంటూ వార్తించారు. దాహం తీరేదెలా, రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత, నిరుపయోగంగా నీటి తొట్టిలు, మూగ జీవాలకు తప్పని ఇబ్బందులు అంటున్నారు. మోదీ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యం అంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరంలో ఇంటింటి ప్రచారం చేసిన ధన్పాల్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. గడ్గోలలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేశారంటూ ఆవర్తించారు. వార్సిటీ హాస్టళ్లు యథావిధంగా కొనసాగించాలి పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారట. వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా అనే వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే 4 నెలల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైంది అంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన అస్సాం పార్టీ ఎన్నికల ఓటుతో గుణపాఠం చెప్పండి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. అబద్ధాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. 6 నెలలైనా అమలు కాని హామీలు, స్వలాభం కోసమే బీవీ పాటిల్ పోటీ, 10 ఏళ్ల అయినా చేసేదేమీ లేదు. కొత్త నాయకులను తయారు చేస్తాం. మాజీ స్పీకర్ మా ఎమ్మెల్యే పోచారం మాట్లాడారట. రూపాయలు 10 లక్షల విలువైన సిగరెట్ల చోరీ, కామారెడ్డిలో త్వరలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారట. ఆ అంశాన్ని ఇచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ అంటూ కలెక్టర్ తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.